వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఫినాన్షియల్ లెసన్ ఫ్రమ్ రామాయణ అని మధు గారు అన్నారు. ఆ మాట ఎందుకు అన్నారు అనేది మనం మధు గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. ఎస్ సార్, ఇందాకలో మీరు ఫినాన్షియల్ లెసన్ ఫ్రమ్ రామాయణ అని చెప్పడం జరిగింది. అంటే రామాయణకి ఫినాన్షియల్ లెసన్కి ఈ రెండింటికి లింక్ ఏంటి సార్? సార్ చాలా విషయాలు మనం రామాయణం నుంచి నేర్చుకోవచ్చు. ఇంతకుముందు చాలా మీటింగ్స్లో కూడా నేను ఇది చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి చెప్పడానికి కారణం ఏంటంటే, చాలా మందికి డబ్బు సంపాదన అనేది ఒక పెద్ద గోల్. ఓకే. అంటే డబ్బు సంపాదన, చదివేంత వరకు చదవాలి, చదివిన తర్వాత డబ్బు సంపాదించాలి, ఆ ఖర్చులు ఇలా. కానీ అసలు ఈ డిసిప్లిన్ వే అంటే ఏంటి, అసలు ఒక ప్రొటెక్షన్ పార్ట్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం రామాయణం నుంచి బాగా నేర్చుకోవచ్చు సార్. అందులో అన్నిటికంటే ముఖ్యంగా రామాయణం స్టార్టింగ్లో అప్పటిదాకా ఒక ప్రభు అంటే మామూలుగా వీళ్ళది ఒక పెద్ద కింగ్డము, రాముడు సీత అని అంటే చాలా పెద్ద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తులు సడన్లీ తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆల్ ఆఫ్ సడన్ రేపు పొద్దున పట్టాభిషేకం అనగా తనకు అడవిలోకి వెళ్ళాల్సి వస్తుంది. అవును. అంటే అది ఎంత పెద్ద చేంజ్ ఒకసారి అర్థం చేసుకోండి. మనలాంటి వాళ్ళమైతే ఆ చేంజ్ తట్టుకోగలుగుతాము, అసలు తట్టుకోలేము. కానీ ఆ రోజు రాముడు సీత ఉన్న పొలంగా అడవిలోకి వెళ్ళిపోతారు. అయితే దీన్ని మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ రావా అంటే 100% వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితం ఒక రామాయణమే. అర్థం చేసుకుంటారు. చెప్తాను ఈరోజు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అదే సిచ్యువేషన్ మన లైఫ్లోకి వచ్చింది అనుకోండి, మనం ఇప్పుడున్న లగ్జరీని, ఈ కార్లను, ఈ ఫ్లాట్లను, ఇప్పుడున్న ఇంత మంచి జీతాలను వదిలేసి బతకగలుగుతాము? అసలు బతకలేము. మనం చాలా వరకు కోవిడ్లో ఇదే పరిస్థితి మనకు వచ్చింది. బిజినెస్లు ఆగిపోయినాయి, జాబులు పోయినాయి. కంటిజెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అని అంటాం. ఆ కంటిజెన్సీ ఫండ్ అనేది ప్రతి ఒక్కరు మెయింటైన్ చేసుకోవాలి. ఆ రోజు వాళ్ళు ప్రభువులు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి బతకగలిగారు. నారచీరలు కట్టి సీతమ్మ ఆ రోజు ఉంది, కానీ ఈ రోజు మనం బతకలేము. కాబట్టి ఒక లెసన్ మనం ఏం చేసుకోవాలంటే, లైఫ్ అనేది అన్సర్టన్ అని అర్థం చేసుకోవాలి. లైఫ్ అనేది అన్సర్టన్ అనేది ఈ ఘట్టం నుంచి మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, అడవులకు వెళ్ళిపోయారు. పాపం వాళ్ళ యొక్క లైఫ్ వాళ్ళు గడుపుతూ ఉంటే సడన్లీ లక్ష్మణునికి ఏమైతుంది, తన ఏదైతే యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయి కింద పడతాడు. అవును. అయితే ఆ రోజు హనుమంతుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళి సంజీవిని తీసుకుని వచ్చిండు. మరి ఈ రోజు మనకు అలాంటి సిచ్యువేషన్ రావట్లేదా? అంటే చాలా మందికి మనం ఎందుకు పడతాం సార్, మనల్ని ఎవరు కొడతారు అనుకుంటారు. మనల్ని ఏది కొట్టేది హెల్త్. మనం ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. మరి ఈరోజు సంజీవని ఎవరు తెస్తారు మన కోసం? మనకు ఈరోజు సంజీవని ఉంది, కానీ దాన్ని మనం కొనలేము. అదే మెడికల్ కాస్ట్. దాన్ని మనం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని పెట్టుకుంటే, ఆ రోజు హనుమంతుడు ఏ విధంగా సాయం చేసిండో ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మనకు సంజీవన్ లాగా మన కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఓకే. ఆ తర్వాత ఈరోజు అధికంగా బాధపడేది ఖర్చులతోనే చాలా మంది. కానీ ఇప్పుడు అది సంజీవనిని చేయాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఐ మీన్ ఎలాగా ఫినాన్షియల్ ప్లాన్ అనేది మనం పెట్టుకోవాలంటారు? ఆ రోజు మరి అదంతా వాళ్ళు ముందు నుంచే డిసిప్లిన్ కాబట్టి వాళ్ళు ఏ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మనం ఇంత డిసిప్లిన్గా ఉన్న మార్కెట్ మిమ్మల్ని డిసిప్లిన్ ఉండనివ్వదు, సొసైటీ మిమ్మల్ని డిసిప్లిన్ ఉండనివ్వదు. మరి దాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి? ఈ రోజుల్లో చాలా మంది సంపాదించిన డబ్బును పోగొట్టుకునేది ఎక్కడ అంటే లాటరీలలోనో ఏ స్కామ్లలోనో కాదు, ఎక్కువ ఓవర్ స్పెండింగ్ వల్ల. అయితే ఆ రోజు లక్ష్మణ్ రేఖ అనేది ఒకటి మనకు విన్నాం కదా. ఎప్పుడైతే రాముడు అడవులోకి వెళ్ళిపోతాడో, బయటకు మన ఆ జింకను తీసుకురానికి వెళ్ళిపోయినప్పుడు ఆ బంగారు లేడి కోసం వెళ్తే సీతాదేవి దగ్గర ఒక గీత గీస్తాడు. ఆ గీత ఏంటంటే ఈ రోజుల్లో మన బడ్జెట్ గీత లాగా మనం దాన్ని అనుకోవాలి. అంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి చాలా డిస్కౌంట్ డేస్ వస్తూ ఉంటాయి. ఆ డేస్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం మన యొక్క బిహేవియర్ కంట్రోల్ చేసుకోలేం. 60% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, కానీ మన బడ్జెట్లో ఉందా లేదా? మన బడ్జెట్లో లేనంత వరకు అది ఎంత డిస్కౌంట్ అయినా మనకు అవసరం లేదు. ఈ బడ్జెట్ గీత అనేది ప్రతి ఒక్కరు గీసుకోవాలి వాళ్ళ లైఫ్లో. వీళ్ళు ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇన్కమ్ ఏంటో నాకు తెలుసు కదా. ఆ గీత అనేది గీసుకోవాలి. ఆ గీత గీసుకొని ఆ గీత లోపే ఉండాలి. ఎప్పుడైతే గీత క్రాస్ అయిందో ఆ రోజు అంత పెద్ద అనర్థం జరిగింది. ఈ రోజు మనం ఈ గీత దాటితే కనబడని అర్థం, అనర్థం జరుగుతుంది. ఆ రోజు కనబడే అనర్థం, ఈ రోజు కనబడే అనర్థం మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది. తర్వాత దాని తర్వాత చాలామంది ఏం చేస్తారంటే బడ్జెట్ వరకు ఓకే, మరి ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఏ మంచి స్టాక్ దొరికితే ఒక 2 రోజులలోనో నెల రోజులలోనో కోటీశ్వరుని అయిపోతా, ఏ ఎఫ్ఎండ్ఓలో సంపాదిస్తా, లేకపోతే ఏ బెట్టింగ్లోనో ఓవర్ నైట్లో నేను కోటీశ్వరుని అయిపోయి నా ఫ్యామిలీకి నేను హెల్ప్ చేస్తా అని రకరకాల ప్రయత్నాలు చేస్తారు జనాలు. కానీ ఆ రోజు సీతమ్మను లంకకి తీసుకెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు కావాలంటే ఎగిరి వెళ్ళి తను యుద్ధం చేయగలుగుతాడు, కానీ వాళ్ళు అలా చేయలేదు. సరైన టైం కోసం, సరైన సపోర్ట్ కోసం హనుమంతుని, సుగ్రీవుని వీళ్ళందరినీ కూడగట్టుకొని లంకకు వారధి కట్టారు. ఎట్లా కట్టిరు? ఒక్కొక్క చిన్న చిన్న రాయి, ఒక్కొక్కటి రాయి వేస్తున్నారు. అలాగే మీ వెల్త్ కూడా ఓవర్ టైంలో బిల్డ్ అవుతుంది. ఒక్క రోజులో బిల్డ్ కాదు వెల్త్ అనేది. కాబట్టి ఆ రోజు వాళ్ళు వారధి కట్టడంలో వాళ్ళు ఇచ్చిన టైము, ఆ పేషెన్స్, షార్ట్ కట్లు ఎక్కడ వాళ్ళు వాడలేదు.
ఎప్పుడు షార్ట్ కట్ వాడలేవాళ్ళు. ఒక ధర్మ మార్గాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. మనం కూడా ధర్మ మార్గాన్ని పట్టుకొనే వెల్త్ని క్రియేట్ చేయాలి. ఆ ధర్మ మార్గాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అది ఆగదు మన దగ్గర. మన లైఫ్ను స్పాయిల్ చేస్తుంది. ఓకే. అలాగే ఆ వారధి కట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా మనం చూసినాం. అంటే ఆ వారధి కట్టే విషయంలో మనం ఏం చేయాలంటే ఈ వెల్త్ని క్రియేట్ చేయడానికి మీరు ఒక వారధి క్రియేట్ చేసుకోవాలి. అది చిన్న చిన్న గుల్కరాలు, నెల నెల సేవింగ్స్, ఇయర్లీ సేవింగ్స్, ఇలా చేస్తూ వెళ్తే ఓవర్ నైట్ కొన్ని రోజుల తర్వాత కాంపౌండ్ వర్కౌట్ అయిపోతుంది. దీని తర్వాత అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏంటి? అన్నిటికంటే ముఖ్యం రాంగ్ అడ్వైస్. మనం చాలా మంది దగ్గర అడ్వైస్ తీసుకోవడం ఫెయిల్ అయిపోతాం. అడ్వైస్ ఏంది? ఆ రోజు మంతార అడ్వైస్ కైకేయి తీసుకుంది కదా, దానివల్లనే కదా ఇదంతా జరిగింది. ఆ సిచ్యువేషన్ కానీ జరగకపోయి ఉంటే ఈ సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఓకే. కాబట్టి మనం ఏదైనా ఒక అడ్వైస్ తీసుకునే ముందట మనకు కూడా చాలా మంది ఈ చెడిపోయే అడ్వైజులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే మిమ్మల్ని రకరకాల స్కామ్లోకి లాగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, మనల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాడు అంటే తను చేసే బిజినెస్లో తనకి ఏ విధంగా లాభం వస్తుంది, మనకి ఏ విధంగా లాభం వస్తుంది. జనరల్గా మార్కెట్లో లేని లాభాన్ని మీకు చూపించాడు అని అంటే అదొక రాంగ్ అడ్వైజ్ అని మీరు అర్థం చేసుకోగలగాలి. ఓకే. అందరూ 99% ఆఫ్ ద పీపుల్ ఒక దగ్గర ఉంటే నేను ఒక దగ్గర ఉంటాను ఎప్పుడైతే ఆలోచిస్తావో దానికి 1000 రెట్లు కీడెంచి మేలెంచమంటాం. ఆన్లైన్ పోర్టల్స్ కానీ ఈ స్కామ్స్ కానీ ఎక్కడైనా డబ్బులు కడితే మీకు 4 times 5 times అయిపోతాయని కానీ 10% రిటర్న్ ఇస్తాను కానీ ఎవరైనా అన్నారు అంటే ఈరోజు హైయెస్ట్ వాలటైల్ ప్రోడక్ట్ ఉన్న స్టాక్ ట్రేడింగ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ 12 to 15% ఇండెక్స్ రిటర్న్ క్రాస్ చేయడానికి ఫండ్ మేనేజర్లు కష్టపడుతున్నారు. మరి దాన్ని మించిన రిటర్న్ ఇస్తున్నాడు అని అంటే అక్కడ మీ అడ్వైజ్ ఎలాంటిది అర్థం చేసుకోవాలి. అలాగే చుట్టుపక్కల వాళ్ళు చెప్పారని, బంధువులు చెప్పారని వాళ్ళు ఏదో ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను అక్కడ ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఫోమో అంటారు. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు గోల్డ్ పెరిగిపోయింది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయలే. సిల్వర్ వెళ్ళిపోయింది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయలే. ల్యాండ్ రేట్ డబుల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయలే. ఇవన్నీ వద్దు. మన ఇన్కమ్, మన కంఫర్ట్, మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మనకు ఒక ప్రశాంతతను తీసుకొని రావాలి. ఆ తర్వాత ఇక లాస్ట్ వచ్చి మనం ఇంకొక లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రీరామచంద్రుడు ఇన్ని లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్లు ఉన్నా కూడా ఎక్కడ కూడా తన యొక్క విచక్షణ కోల్పోలే, తన ధర్మాన్ని కోల్పోలేడు. మనం కూడా లైఫ్లో ఫైనాన్షియల్ మ్యాటరే కాదు, చాలా వరకు మన సొంత లైఫ్ కూడా అప్లికేబుల్ చేసుకోవాలి. అంటే తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, లైఫ్లో చాలా డౌన్ సిచ్యువేషన్లో ఉన్నా, అప్ సిచ్యువేషన్లో ఉన్నా తను విచక్షణ కోల్పోకుండా ఆ యొక్క ధర్మ మార్గాన్ని కంటిన్యూయేషన్ ఎండింగ్ వరకు అప్పుడు కింగ్డమ్ వచ్చింది. అంటే మనం కర్మను కూడా నమ్మాలి. యూ డూ గుడ్ థింగ్స్, మీరు మంచి పని చేస్తూ ఉండండి, కర్మ విల్ రిటర్న్ ఈవెన్చువల్లీ. ఆ రోజు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు మనం మహాప్రభువులే చేశారు, మనం దాన్ని చేయడం తప్పలేదు. అప్స్ అండ్ డౌన్ వాళ్ళకు వచ్చినాయి, మనకు వస్తాయి. అక్కడ బడ్జెట్ గీత పెట్టుకున్నారు, ఇక్కడ మనం బడ్జెట్ గీత పెట్టుకోవాలి. అక్కడ వెల్త్ అనేది, అక్కడ లైఫ్ అండ్ సెటిల్మెంట్ అనేది ఓవర్ నైట్లో కాలేదు. ఓవర్ నైట్లో వాళ్ళ కింగ్డమ్ రాలేదు, ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత వచ్చింది. కాబట్టి సరైన పీపుల్తో జతగట్టడము, సరైన అడ్వైస్ తీసుకోవడము, అలాగే అనవసర ఖర్చులను ఆ బడ్జెట్ రేఖ వేసుకొని మనం కాపాడుకోవడం డబ్బుని, ఇలాంటివి చేయడం వల్ల మీ లైఫ్ సెక్యూర్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ రోజులో. ఇప్పుడు 80% ఆఫ్ ద పీపుల్ సూసైడ్లు మీరు చూడండి, ఆర్థిక సమస్యలే కారణం ఉంటాయి. అవును, వేరే సమస్యలు 90% ఉంటాయి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ 80 to 90% ప్రాబ్లమ్స్ అన్ని ఫినాన్స్కి లింక్ అయి ఉన్నప్పుడు నువ్వు ఫినాన్స్ మీద ఆలోచించాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు సంపాదిస్తున్నామా, ఎంత సంపాదిస్తున్నావు, ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తున్నావు, డబ్బులు బిజినెస్ను రాత్రి పగలు కష్టపడుతున్నావు, కానీ ఆ సంపాదించిన డబ్బు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, ఏ విధంగా స్పెండ్ చేస్తున్నావు అనే బడ్జెట్ ఎవరి దగ్గర లేదు. అలాగే రేపు పొద్దున లైఫ్ అనేది అందరు ఫ్లాట్గా గడిచిపోతుంది అనుకుంటున్నారు, కానీ అప్స్ అండ్ డౌన్స్ అన్ని వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితికి వస్తున్నారు. బికాజ్ వాళ్ళ దగ్గర బ్యాకప్లో మనీ అనేది లేదు. అసలు వెల్త్ క్రియేషన్ కానీ, ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఏది లేకపోవడం వల్ల ఈరోజు సూసైడ్లోకి వచ్చింది. ఈరోజు కొంతమందిని చూస్తూ ఉంటే ఈవెన్ లెక్చరర్ లాంటి వాళ్ళు కూడా ఒక 100 మందికి 1000 మందికి ఎడ్యుకేట్ చేసిన లెక్చరర్ సూసైడ్ చేసుకున్నాడంటే, చదువుకున్న వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంటే అనుకోవచ్చు తన పాపం ప్రపంచం తెలియదని. చదువుకున్న వ్యక్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇలాంటి వాళ్ళు కూడా సూసైడ్లో దాకా ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారంటే దీని అర్థం మనకు ప్రపంచం నేర్పించట్లేదు, సరైంది మనం నేర్చుకోవట్లేదు. ఈ రెండిట్లలో మనం ఆలోచించాలి. సంపాదించడానికంటే ముందుగానే సంపాదించిన దాన్ని కాపాడుకోవడంలో, ఖర్చు చేయడంలో మీరు కనుక ఈ ప్లాన్ ప్రకారం కానీ వెళ్ళారంటే అసలు ఈ మైండ్ సెట్ ఉండాలి మనకి. ఒక రోజులో మనం కోటేశ్వర్లం కాలేము ఇప్పటికీ. స్కిల్తోనైతే ఓవర్ ద పీరియడ్స్ టైం, ఓవర్ పీరియడ్ తర్వాత మీరు అవుతారు.
అన్నట్టు ఈ గీతలన్నీ మనం గీసుకొని ఆ విధంగా లైఫ్ని కానీ సెట్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి అనేది మనకు రాదు. అది మనం రామాయణం నుంచి క్లియర్గా ప్రతి ఘట్టం నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉంటాయి. మనం చెప్పింది ఒక 4-5 పాయింట్సే చెప్పినాం. అవును. కానీ వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారంటే మాత్రం ఇది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఆ విధంగా మీ లైఫ్‌ని దాన్ని అన్వయించుకొని అదే మెంటాలిటీతో మీరు కంటిన్యూ చేస్తే లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా థ్యాంక్ యూ. సోషల్ పోస్ట్ వచ్చినందుకు.